ఈరోజు సిపియుఎస్ఐ నుండి కేంద్ర కమిటీ కార్యదర్శి గారు కోదండమన్న గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి గారు దైద వెంకన్న గారు, అట్లానే దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ అయినటువంటి గుడిపల్లి రవణ గారు, మారోజు వీరన్న సహచరులు, ఈ మొత్తం కలయికకు కర్మ క్రియ అయినటువంటి కిషన్ నాయక్ గారు, మా సోదరులు గద్వాల రంజిత్ గారు, అట్లానే అన్ని జిల్లాల నుండి తరలి వచ్చినటువంటి మారోజు వీరన్న అభిమానులకి, సిపియుఎస్ఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి, కేంద్ర కార్యవర్గానికి, ఇందులో కొన్ని పేర్లు రాసిండ్రు, రాజక్క గారికి, జ్యోతి గారికి, మరియు అన్ని జిల్లాల నుండి తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకించి ధన్యవాదాలు, ఉద్యమాభివందనాలు. ఏ మీటింగ్ పెట్టినా కూడా లేడీస్ తక్కువ కనబడతారు. మన మారోజు వీరన్న మీటింగ్లో ఇంతమంది కనపడడం అన్నది నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తున్నది, సంతోషంగా ఉన్నది. ఇదే విధంగా మహిళల భాగస్వామ్యం రాజకీయాల్లో పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మనం ఎటువంటి విచిత్రమైన సమయంలో ఉన్నామంటే, గత 3-4 ఏళ్ల క్రితమే మనందరం కూడా దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న మహిళలను కూడగట్టి మహిళా బిల్లు కోసం కొట్లాడితే, ఇదివరకే మహిళా బిల్లు ఒకసారి పార్లమెంట్లో పాస్ అయింది, కానీ మళ్ళీ నిన్న మహిళా బిల్లు పాస్ చేస్తున్నామని మళ్ళీ ఒక కొత్త ప్రక్రియ మొదలుపెట్టింది. అంటే ఒక మోసపూరితమైనటువంటి వైఖరితోని ఆయా ప్రజలకు, ఆయా వర్గాలకు రావాల్సినటువంటి ఏ అవకాశాన్ని కూడా వాళ్ళ దాకా రానియకుండా ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత రాజకీయ లాభం పొందేటటువంటి పార్టీలు, వ్యక్తులు, శక్తులు ఉన్నటువంటి కాలంలో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి కాలంలో ఈ పనిచేసేటటువంటి సందర్భంలో మన కోరిక ఏముంది? తెలంగాణ రావాలని ఉండే. మనకు అందరం కొట్లాడినాం, ఈ పార్టీ ఆ పార్టీ, జెండా ఎజెండా అన్నీ పక్కన పెట్టి అందరం కొట్లాడినాం. తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను పర్సనల్గా ప్రొఫెసర్ జయశంకర్ గారికి వీరాభిమానిని. ప్రొఫెసర్ జయశంకర్ గారు మమ్మల్ని జాగృతి నడిపేటటువంటి సందర్భంలో మార్గదర్శనం చేసినటువంటి మహానుభావుడు. మరి ఆయనతో మేము పలు సందర్భాల్లో మాట్లాడేది. చాలామంది మరి బహుజన తెలంగాణ రావాలంటున్నారు, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకు రాజ్యాధికారం రావాలని అంటున్నారు కదా సార్. మరి మనమేమో తెలంగాణ భౌగోళిక రాష్ట్రం రావడానికి కొట్లాడుతున్నాం. మరి ఎట్లా చేద్దాం ఇది అని అంటే, ఈ సమస్య ఆనాడు భారత స్వతంత్రోద్యమంలో అంబేద్కర్ గారికి కూడా వచ్చింది, ఆనాడు గాంధీ గారికి కూడా వచ్చింది. ఈ సమస్య మన సమూహాలన్నిటికీ రాజ్యాధికారం ఎట్లేయాలనే సమస్య భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థతోని ఖచ్చితంగా నిరంతరం మన ముంగటికి వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయాల్లో ముందు భౌగోళిక తెలంగాణ సాధించుకుందాం, సాధించిన తర్వాత సామాజిక తెలంగాణ సాధన కోసం కొట్లాడదామని ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు మా అందరు కూడా మార్గదర్శనం చేసినారు. దాంతో ముందు భౌగోళిక తెలంగాణ రావాలని, జెండా ఎజెండా ఉండొద్దు, కులాలు మతాలు చూడొద్దు అని చెప్పి కొట్లాడడం జరిగింది. రాష్ట్రం వచ్చి పుష్కర కాలం అయింది, 12 సంవత్సరాలు అయింది. ఈ 12 ఏళ్లలో మరి సామాజిక న్యాయం జరిగిందా, సామాజిక తెలంగాణ సాధించుకున్నామా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం అది సంపూర్ణంగా వచ్చినట్టు మాత్రం ఎక్కడ అనిపిస్తలేదు. ఇంకా కూడా చాలా కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. నిన్న మొన్న ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల తడక లాంటి సర్వే అయినా సరే అందులో అదే విషయం చెప్తున్నది. ఏమని? అనేక కులాలు ఇప్పటికి కూడా కనీసం వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు ఉన్నాయి. అనేక మంది సర్పంచ్ కాలేదు. అసలు అసెంబ్లీ గుమ్మం ఎక్కడం అంటే అసెంబ్లీ చూడడానికి కూడా లోపలికి పోయినటువంటి కులాలు అనేక మంది ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా చాలా దూరం విషయం అని నిన్న మొన్నటి సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్తున్నది. అంటే ఇటువంటి సందర్భంలో మారోజు వీరన్న గారు ఏదైతే ఒక లైన్ తీసుకొని, విప్లవోద్యమాల్లో ఉన్నటువంటి వీరుడు ఒక లైన్ తీసుకొని ఈ సమాజంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థలో ఆయా కులాలను బలోపేతం చేయడం ద్వారానే, ఆయా కులాల అస్తిత్వ పోరాటాలను కూడా విప్లవ పోరాటంతో రంగరించుకొని ముందుకు తీసుకెళ్తేనే ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి వారు బలంగా నమ్మి, వారు అందరితోని కూడా కుల సంఘాలు పెట్టించి, అసలు కుల సంఘాలు అనేటటువంటి బలంగా వేళ్ళూనుకోవడానికి తానే కర్మ క్రియ అనేక సంఘాలను పెట్టించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలామంది స్వప్నిస్తారు, చాలామంది ఆకాంక్షిస్తారు మార్పు రావాలని. కానీ ఆ మార్పు రావాలంటే ముందటడుగేసి ఇగో ఈ తొవ్వలో పోతే మార్పు వస్తుందని చెప్పినటువంటి వాళ్ళే విజయం సాధిస్తారు. అయితే మారోజు వీరన్న మనందరి భుజాల మీద, మనందరి గుండెల నిండా కూడా ఒక బరువును, బాధ్యతను పెట్టిపోయినాడు. తను ప్రారంభించినటువంటి సామాజిక న్యాయ ఉద్యమం ఏదైతుందో ముందుకు కొనసాగించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి మీద కూడా తను పెట్టిపోయినాడు.
అది ఖచ్చితంగా మనం కొనసాగించాల్సిందే, ముందుకు తీసుకెళ్లాల్సిందే. తెలంగాణ జాగృతి కూడా మరి రేపటి నాడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండాలి అనేటటువంటి ఆలోచనలో ఖచ్చితంగా అందరికీ ప్రాధాన్యత రావాలనే అంశాన్ని ముందుకు తీసుకొని పోయినా. నేను వెంకన్న అన్నట్టు అనేక అంశాల గురించి మాట్లాడినప్పుడు నిజం కూడా నాకేం కాలే, కానీ ఎప్పుడైతే అధికారం అందరికీ రావాలి అని మాట్లాడడం మొదలుపెట్టినామో అప్పటి నుంచే కష్టాలు నష్టాలు అన్నీ కూడా అయినాయి. కానీ ఎంత కష్టపడితే ఇంకా అంత బలంగా పనిచేయాలనేటటువంటి కసి నాలో పెరిగింది. ఖచ్చితంగా పడ్డటువంటి కష్టాలన్నీ కూడా పాఠాలు అనుకుంటా తప్పితే నేను వెనక్కి పోయేటటువంటి మనిషిని కాదు. అసలే మన తెలంగాణ బ్లడ్లో వెనక్కి పోవడమే ఉండదు, ముందుకు పోవడమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయం సాధించేంత వరకు ఏదైతే భౌగోళిక తెలంగాణ వచ్చిందో అది సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాటం చేయదలుచుకున్నాను. అందుకే వచ్చే ఈ నెల 25వ తారీఖు నాడు ఒక నూతన రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలకు అండదండగా ఉండేలాగా తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని రంగరించుకొని సామాజిక కోణాన్ని, సామాజిక న్యాయాన్ని అందరికి అందించే విధంగా ఒక పార్టీకి రూపకల్పన చేస్తూ ఉన్నాం. మరి ఆ పెట్టబోయేటటువంటి పార్టీకి ఈరోజు మారోజు వీరన్న గారి ఆశీర్వాదంలాగా, వారి యొక్క మార్గదర్శనంలాగా సిపిఎస్యు మొత్తం అంతా కూడా వచ్చి మద్దతు ఇవ్వడాన్ని నేను శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరించి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎందుకోసం అంటే మీరు ఇవాళ ఇస్తున్నటువంటి ధైర్యం మామూలు కాదు. మామూలుగా ఎర్రజెండా చూడంగానే ధైర్యం వస్తుంది. ఇవాళ ఇంతమంది వచ్చి నిలబడి మీరు పార్టీ పెట్టండి, ముందుకు నడవండి, మీతో పాటు మేము నడుస్తామని ఒక అడుగు ముందుకేసి మేము ఈ జిల్లా బాడీలో ఉండేటటువంటి వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటామని ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారంటే నిజంగా అది మారోజు వీరన్న గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. అనేక మంది విప్లవోద్యమాల్లో మన తెలంగాణలో పనిచేసిండ్రు, పాపం వేలాది మంది పోయిండ్రు. కొంతమంది మాజీ మావోయిస్టులు లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ మాజీ మావోయిస్టులు, ఈ మాజీ మావోయిస్టులు అనడం కన్నా లొంగిపోయినటువంటి మావోయిస్టులు, విప్లవోద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది మరి బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు చేరి బీఆర్ఎస్ పార్టీ బలపడడానికి, తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది మొత్తం రాష్ట్రం అంతా కూడా పాక్కుపోవడానికి వారొక శక్తిలాగా, చోదక శక్తిలాగా ఆనాడు పనిచేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ లొంగిపోయినటువంటి మావోయిస్టులు దాదాపు 1,00,000 మంది మన తెలంగాణలో ఉంటే వారెవరికి కూడా న్యాయం జరగలేదు. అది బీఆర్ఎస్ హయాంలో కూడా న్యాయం జరగలేదు. చాలా దారుణమైన పరిస్థితి. రేపటి నాడు తెలంగాణ జాగృతి నుండి ఆ లొంగిపోయినటువంటి మావోయిస్టులు, వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం కూడా మనం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, దాన్ని సాధించుకుంటామనే విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కల్పిస్తూ ఉన్నాను. ఉట్టి నోటి మాటతో కాకుండా దాన్ని ఒక ఉద్యమంలాగా ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కోసం ఎట్లయితే భూ పోరాటాలు చేస్తూ ఉన్నాము, తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం ఎట్లయితే పోరాటం చేస్తూ ఉన్నాము, మాజీ మావోయిస్టు కుటుంబాలు వాళ్ళ సంక్షేమం కోసం కూడా అదే రీతిలో ఖచ్చితంగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా అనేక కళలు ఉన్నాయి, అనేక ఆకాంక్షలు ఉన్నాయి, వాటి కోసం పోరాటం చేసేటటువంటి శక్తి ఉంది. ఆ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి మారోజు వీరన్న గారి పార్టీ ఇవాళ మాకు తోడైంది. కాబట్టి ఇక మనం ఆపేటటువంటి శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. ఖచ్చితంగా ముందడుగేస్తాం. మనందరం కూడా సమన్వయం చేసుకుందాం. కళా బృందాలు కానీ, మన అన్ని రకాలైనటువంటి సంఘాలు ఏవైతే పెట్టుకొని ఉన్నామో అందరితోని కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కోఆర్డినేషన్ చేసుకుందాం. మనం రాజకీయ శక్తిగా కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి పోటీ చేద్దాం అనేటటువంటి ఆలోచన ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పండి. ముందు నుండే సమన్వయం చేసుకుందాం. ఎందుకంటే మా రోజు వీరన్న సైనికులు అంటే ఇది నేను ఉట్టిగా చెప్పడం లేదు, ఆలోచించి తెలుసుకొని చెప్తున్నా. నైతికంగా అట్లనే కట్టుబడి నిలబడిపోయి ఉన్నారు ఎక్కడికక్కడ తప్పితే ఎక్కడ ఎవరు కూడా కరప్ట్ అవ్వలేదు. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కానీ, రాజకీయాల్లోకి రాని వాళ్ళు కానీ, మా రోజు వీరన్న ఫాలోవర్స్ ఈ రాష్ట్రం అంతా కూడా నిటారుగా నిలబడి ఒక నైతికతకు నిదర్శనంగా ఉన్నారు. కాబట్టి మీతోని కలిసి పనిచేయడం అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో, వారి జీవితాల్లో ఒక ఉదయం తీసుకురావడమే అవుతుంది. నా గోల్ ఒకటే, సర్వోదయ తెలంగాణ సాధించాలి. సర్వోదయ అంటే ఏంటంటే సర్వ అంటే అందరూ, ఉదయం అంటే పొద్దు, ప్రతి ఒక్కరి జీవితంలో పొద్దు పొడవాలనేటటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరు కలిసి రావడం, మీరు ఇచ్చేటటువంటి నైతిక బలం, స్థైర్యం, దాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంత దూరం నుంచి అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి సిపిఎస్యుఐ పార్టీ సభ్యులకు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులకు, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి
ధన్యవాదాలు. జై తెలంగాణ. జోహార్ మారోజ్ వీరన్న గారికి, జోహార్ మారోజ్ వీరన్న గారికి. జై తెలంగాణ, జై జాగృతి.